పాపం మా శ్రీమతి గారు మురిసిపోయేదండి. ఇదిగోండి లైట్గా సైట్ ఉందండి పెస్ట్లు పెరగడానికి. ఇది మంచి సీజను. బాగా బాగా తడిచేలాగా మనం స్ప్రే చేయాలి. 6 వంకాయలు ఉన్నాయండి చక్కగానే. మొత్తం చనిపోయినాయి. మై ఛానల్ ఈరోజు నా గార్డెన్లో అయితే అంటే శీతాకాలం స్టార్ట్ అయింది. సీజనల్గా కొన్నింటికి పెస్ట్లు పెరగడానికి ఇది మంచి సీజను అనమాట. వాటి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ క్రమంలోనే నా గార్డెన్లో చుక్కుడికి పేనుబంక చక్కగా అలుముకుందన్నమాట. చుక్కుడి ఎంత అందంగా అయితే పోతొచ్చిందో అంతే అందంగా పేనుబంక కూడా అలుముకుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి సింపుల్గా అనే దాని మీద అయితే మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. చూపిస్తాను రండి. ఎంత దారుణంగా ఉందో నా చుక్కుడు బాగా చూపిస్తాను రండి. ఇదిగోండి దీనికైతే లైట్గా స్టార్ట్ అయింది. ఇదో రకం చుక్కుడి. ఇంకొక దానికైతే విపరీతంగా ఉంది. నాకు కొంచెం లైట్గా సైట్ ఉందండి. నేను డైలీ గార్డెన్లోకి వస్తున్నాను. అంటే యాక్చువల్గా మా మిస్సెస్ రావట్లా 10 days నుంచి బాగోక. దాని మీద కొంచెం సైట్ ఉన్న కారణంగా బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నాను. నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలే. నేను ఎందుకో ఇక్కడ దగ్గర నిలబడి ఇలా చూస్తున్నాను. చూస్తుంటే ఇక్కడ ఉంది. అబ్జర్వ్ చేసి చూసేసరికి మొత్తం అంతా పట్టేసి ఉందన్నమాట. నాకు సైట్ ఉండడం వల్ల ఆ కళ్ళని కప్పి ఈ పేనుబంక ఇలా విపరీతంగా పాకిపోయింది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి పేనుబంక. దీనికి అసలు ఎంత దారుణంగా అంటే ఇదిగోండి పైన ఎంత పూతుందో చూడండి. అసలు పూతంతా కూడా అలిమేసింది అనమాట. నో ప్రాబ్లం అనుకోండి, వెంటనే రెక్టిఫై అయిపోద్ది. దీనికి యాక్చువల్గా 2-3 రకాల మెథడ్స్ ఉంటాయి పేనుబంకకి. అందులో దీనికి బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను చేసేది చాలా బాగా పనిచేస్తుంది పేనుబంకకి. అసలు చూడండి ఎంత దారుణంగా పట్టిందో. దారుణం అన్నమాట. నా కళ్ళు నన్ను మోసం చేసినాయి. ఇందులోకి వచ్చేసరికండి మనకి కావలసినటువంటి పదార్థాలు. ఇది మన వంటలో వాడేటటువంటి తినీ సోడా అంటే బేకింగ్ సోడా 10 రూపీస్ ప్యాకెట్ ఇది. అలాగే కొన్ని కుంకుడికాయలు, అలాగే నీమ్ ఆయిల్. ఈ 3 కావాలి మనకి. ఏం చేయాలంటే నాకు కొలత ఐడియా ఉంటుంది, దాని మీద నేను స్పూన్ తీసుకురాలేదు. ఈ బేకింగ్ సోడా 10 రూపీస్ ప్యాకెట్ వచ్చేసరికి 6 స్పూన్లు అవుతుంది. ఇది లీటర్కి వచ్చేసరికి 1 స్పూన్ మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువైతే ప్రమాదం అండి, ఎక్కువ వాడకూడదు. ఇది 6 స్పూన్లు అవుతుంది. నేను ఒక 6 లీటర్ల నీరు తీసుకున్నాను. ఇది ఇందులో కలిపేస్తున్నానండి. వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. లీటర్కి వచ్చేసరికి ఒక 2 ml తీసుకుంటానండి నేను నీమ్ ఆయిల్. ఇది ఒక 12 ml అండి. నేను కుంకుడి తీసుకుంటున్నానండి. కుంకుడి కాకుండా షాంపూ వాడుకోవచ్చు, హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏదైనా వాడుకోవచ్చు. కుంకుడి మంచి పెస్టిసైడ్ కూడా. అందుకనేసి నేను మ్యాక్సిమం ఎక్కువ కుంకుడి ప్రిఫర్ చేస్తాను. సో సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉంటే కుంకుడి తీసుకోండి. ఇదిగోండి ఇలాగా కుంకుడి రసం. ఎందుకంటే మన నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, లేకపోతే అది ఈ వాటర్లో మిక్స్ అవ్వదు. ఇవన్నీ వేసేసి చక్కగా వాటర్లో మిక్స్ చేయాలండి. యాక్చువల్గా ఈ పేనుబంక అనేదండి ఎక్కువ గ్రీన్గా ఉన్న మొక్కల్లో ఎక్కువగా అటాక్ చేస్తుందండి. ఎపిడ్స్ అనేది బాగా ఇబ్బంది అనమాట. అంటే ఎపిడ్స్లో రకాలు ఉంటాయి. నలుపు ఉంటుంది, పసుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. 3 రకాలు ఉంటాయి. నాకైతే ప్రస్తుతం నాకు గార్డెన్లో నలుపు ఎపిడ్స్ అయితే దాడి చేసినాయి అనమాట. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా బాగా తడిచేలాగా మనం స్ప్రే చేయాలండి. ఇదిగోండి స్ప్రే అయిన తర్వాత ఇలా ఉంది. మళ్ళా ఒక రోజు ఆగి ఎల్లుండి చూపిస్తాను మీకు. ఇది ఎంతలా పనిచేస్తుందో చూద్దరు కానీ మీరు. చాలా 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 బాగా అయితే పనిచేస్తుందండి. ఇది ఒక్క రోజులో స్మాష్ అయిపోతాయి. మధ్యలో చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి, తయారైపోయి బేర అయితే హార్వెస్ట్ చేసేస్తాను. చక్కగా ఉన్నాయండి. బ్యాడ్ లక్ ఏంటంటే పాపం మా శ్రీమతి గారు హార్వెస్ట్ చెయ్యలేకపోవడం బ్యాడ్ లక్ అండి. పాపం
హార్వెస్ట్ అంటే చాలా ఆనందం ఆవిడకి. పాపం హార్వెస్ట్ చేయలేకపోతుంది. నేను హార్వెస్ట్ చేయడం అంటే నాకు చాలా బాధగా ఉంది. తప్పదు, తయారైపోయినాయి, కొయ్యాలి. ఇది నేతి బీర అండి, ఇవి చిన్న బీరలో. నా కాకరలో ఇది ఒక రకం అండి, అదొక రకం కాకర. ఇది ఇక్కడ ఒక బీర. జస్ట్ 4 days అయిందండి కాకర కోసి. చూడండి మళ్ళీ ఎన్ని కాకర వచ్చేసినాయి. అలాగే వంకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు ఇవ్వండి. వంకాయలు అయితే 6 వంకాయలు ఉన్నాయండి చక్కగానే. డ్రాగన్ ఉందండి. పాపం మా శ్రీమతి గారు మురిసిపోయేదండి. ఇదిగోండి బుజ్జి బుజ్జి డ్రాగన్. పిచ్చుక పొట్టలండి. సొరకాయలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. తోటకూర కూడా ఉందండి. వీటికి అంతటివే పడి ముల్చినాయండి ఇవి. చూడండి మా శ్రీమతి గారు పేషెంట్ కదండి, పేషెంట్ గారికి అండి తోటకూర అన్నమాట. ఇదిగోండి మా సిటీజీ వారు లాస్ట్ మంత్ ఇచ్చారండి చామంతులు. పూత దశకు వచ్చినాయండి. ఇవిగోండి చిన్న చిన్నగా ఉండగానే పూత స్టార్ట్ అయిందండి. చూడండి చిలక తోటకూర ఎంత బాగుందో. ఈ కుండీలన్నీ కూడా మా సిటీజీ వారి ఇచ్చి గ్రాఫ్టెడ్ మొక్కల కోసమని ఎదురు చూస్తున్నాయండి. ఖాళీ కుండీలు. చిలక తోటకూర పెరుగుతుంది వీటిలో. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితేని. చూడండి బీర, వంకాయలు, బెండ, ఒక కాకర వచ్చింది, ఒక పిచ్చుక పొట్ల, కీరా దోస, డ్రాగన్. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే. మళ్ళా ఎల్లుండ పేనుబంక ఎలా ఉన్నది, వాటి పరిస్థితి ఏంటన్నది ఎల్లుండ మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసరికి 2వ రోజు, నేను స్ప్రే చేసిన 2వ రోజు అనమాట. చూపిస్తాను చూడండి. ఇదిగోండి దీనికి పట్టింది కదా. ఇదిగోండి పొడిం కింద అయిపోయింది చూడండి. ఇదిగోండి పొడిం కింద అయిపోయింది అనమాట, చనిపోయినాయి మొత్తం. ఇదిగోండి మొత్తం చనిపోయినాయి అన్నమాట. ఎంత బాగా అయితే ఆ స్ప్రే పనిచేస్తుందండి. ఇంక అసలు మిగలదండి అసలు. ఏమన్నా వీలుంటే ఇంకొకసారి స్ప్రే చేస్తే ఒక 2 days ఆగి మళ్ళీ స్ప్రే చేస్తాను. స్ప్రే చేస్తే సరిపోతుంది. పైన పూత కూడా చూడండి. అది కొంచెం వాటరింగ్ చేస్తే అదంతా బ్లాకిష్గా ఈ చనిపోయి దాన్ని అంటుకుని ఉంటుందండి. అదంతా రాలిపోద్ది. సాయంత్రం రేపు వాటరింగ్ చేస్తాను. వాటరింగ్ చేస్తే ఒకసారి నీట్గా రాలిపోతుంది అనమాట. గార్డెనర్స్ అందరూ కూడా, ఇది శీతాకాలం కాబట్టి పేనుబంక ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్ని గార్డెన్లో కూడా. మరి ఇది ఉపయోగించుకుని గార్డెన్ని అందంగా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.